హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రశి 143. అండ్ మళ్ళీ ఈవినింగ్ అప్డేట్ ఈయనకి అయితే ఖైరతాబాద్ బస్ దగ్గరికి అయితే వచ్చిన. అండ్ ఈవినింగ్ అప్డేట్ ఏంటంటే నాకు రెండు విషయాలు అయితే రాజ్కుమార్ అన్న అయితే చెప్పిండండి. రెండు క్రేజీ అప్డేట్లు అయితే ఉన్నాయి. అప్డేట్లు కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తా. అండ్ ఇప్పుడు వర్క్ ఎంత వరకు అయితే వచ్చిందో ఆ వర్క్ చూపిస్తాను మీకు. అండ్ అప్డేట్ కూడా మీకు వీడియో మధ్యలో చూపిస్తా అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తానండి. చూడండి, మిస్ అవ్వకండి, మొత్తం వీడియో అయితే చూడండి. మంచి అప్డేట్లు అయితే ఉన్నాయి రెండు. చూడండి, మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. వర్క్ ఎంత, షెడ్ వర్క్ ఎంత వరకు వచ్చింది, వెల్డింగ్ వర్క్ ఎంత వరకు వచ్చింది, అండ్ లెగ్స్ హ్యాండ్స్ ఎంత వరకు వచ్చింది అనేది కూడా చెప్తాను. చూడండి, చూస్తున్నారు కదండి, కింద మనకి హ్యాండ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మొత్తము చూసుకున్నట్టయితే హ్యాండ్స్ మనకు సైడ్ హ్యాండ్స్ వచ్చేసి సపోర్టివ్ హ్యాండ్స్ వచ్చేసి ప్రిపేర్ చేస్తారు. దానివల్ల అయితే దన్నా అయిపోతుంది. మనకు మార్నింగ్ మీకు చూపించిన పెద్ద భుజాలు మెయిన్ భుజాల హ్యాండ్స్ అయితే ప్రిపేర్ చేసేసి అక్కడ పెట్టేసి సైడ్కి. అండ్ ఇవి మనకు సపోర్టింగ్ హ్యాండ్స్ వచ్చేసి ప్రిపేర్ చేస్తారు. ఈ మొత్తం అయిపోయిన తర్వాత ఒకటేసారి అటాచ్ చేసేసి వెల్డింగ్ అయితే కొడతారండి. ప్రస్తుతం లెగ్స్ హ్యాండ్స్ మాత్రమే అయిపోయినాయి. ఇంకా కడుపు భాగం అయితే చేయాల్సింది వెల్డింగ్. అండ్ అవి వచ్చేసి రేపైనా ఎల్లుండైనా అవి పెట్టేసి మొత్తం వెల్డింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తారు. అదైతే మీకు రేపు ఎల్లుండైనా అప్డేట్ వస్తుంది ఇంకా కంటిన్యూగా. అండ్ ఇప్పుడు వచ్చేసిన అప్డేట్ అయితే ఇది. అండ్ షెడ్ వర్క్ మనకు చూసుకున్నట్టయితే షెడ్ వర్క్ కూడా అండి మీకు చెప్తాను. షెడ్ వర్క్ చూసారా, పైన ఈ మొత్తం టోటల్ పైన లేపిన షెడ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ చేసేసారు. అదే ఫైనల్ అంట. ఆడికి ఫైనల్ చేసేసారు షెడ్ అయితే. ఇంకా లేపరు, మొత్తం కమాన్ అయితే కట్టేసారు. కమాన్ కూడా చూపిస్తా చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ అయితే మనకు కమాన్ ఫ్రంట్ కమాన్ అయితే కట్టడం జరిగింది. పైన ఆల్మోస్ట్ అక్కడి వరకు అయితే షెడ్ లాస్ట్. అండ్ రేపు అయితే క్లోజ్ చేస్తారు. పైన మొత్తం అడ్డం కర్రలు కూడా వేసేస్తారు, క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇక్కడైతే ఇంకా స్టీల్ వర్క్ అయితే జరుగుతుంది మొత్తం. అండ్ ఆ హ్యాండ్స్కి చూడండి, ఇక్కడ మనకు స్టీల్ వర్క్ అయితే నడుస్తుంది. అవి అయితే స్ట్రైట్ చేసుకొని కొడుతున్నారు, దన్న కొడుతారు. అక్కడ మనకు మార్నింగ్ వచ్చిన ఎక్స్ట్రా స్టీల్ని అయితే కట్ చేసుకోవడం జరుగుతుంది. అది కటింగ్ చేసుకొని రెడీగా పెట్టుకుంటారు. దీన్ని అయితే కొడుతారు, మన చుట్టూతో కొట్టేసి స్ట్రైట్గా వేసుకుంటారు. చూడండి, ఇక్కడైతే మొత్తం స్టీల్ అయితే ప్రిపేర్ చేసుకుంటారు. మొత్తం అన్నీ రెడీగా కట్ చేసి పెట్టుకుంటారు. ఇక్కడ కట్ చేస్తారు, ఆడ వచ్చేసి మనకి షేప్ లెక్క అయితే తయారు చేస్తారు. ఇక్కడ అన్న వాళ్ళు ఇక్కడ మిషన్తో కట్ చేయాలి, ఇక్కడ వైపు షేప్ లెక్క తయారు చేయాలి. ఇక్కడ పెడతాడు, ఇక్కడ పెట్టిన దాన్ని మొత్తం అయితే మన వాళ్ళు ఇక్కడ మొత్తం దాన్ని స్ట్రైట్ చేసి కానీ మనకి షేప్ అయితే తెస్తారు మొత్తం రౌండ్గా. ఎందుకంటే మనకి ఈ విధంగా రౌండ్గా ఉంటే మనకు ఆ చేతులు అనేది, లెగ్స్ అనేది, ఆ కడుపు భాగం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని అయితే మౌల్డ్ చేసుకుంటారు నీట్గా. ఇక్కడైతే ఈ వర్క్ నడుస్తుంది. అండ్ అక్కడ వచ్చేసి మన వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తుంది. మనకి ఇంకా ఇంతగానో ఐరన్ పెండింగ్ ఉందంటే అర్థం చేసుకోండి ఇంకా ఏ విధంగా వర్క్ ఉందో, ఇంకెంత వర్క్ ఉందో మనకి. ఇక్కడైతే బేస్ అయితే మొత్తం మన మెయిన్ బేస్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మనకు ఏం వర్క్ లేదు, బేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ దానికి కూడా దాన్ని చేసే వర్క్ అయితే ఇంకా ఉంటుంది. కానీ అంటే మెయిన్ మట్టి వర్క్ అయితే ఉంటుంది. దానికి మట్టి వర్క్ కూడా చాలా ఉంది. ఈ మధ్యలో ఉన్న గ్యాప్స్ కూడా ఫిల్ చేస్తారు, అవి కూడా వేరేలాగా ఫిల్ చేస్తారు వెల్డింగ్ పరంగా. అండ్ ఇక్కడ అన్న వాళ్ళు అయితే స్టీల్ తీసుకోవడానికి ఇంకో వేరే రెడీ చేయడానికి సైకిల్ అయితే చూస్తారు. ఇంకా షెడ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. అడ్డం కర్ర కూడా కట్టేసారు, పైన మెయిన్ కమాన్ కూడా కట్టేసారు, బోర్డు మనకు. అండ్ రేపటి నుంచి అయితే ఈ అప్డేట్స్ ఉంటాయి మనకు. చూసుకున్నట్టయితే ఈ లాంగ్ మనకి ఈ మొత్తం ఏదైతే మెయిన్ బేస్ ఉందో దానికి రేపటి నుంచి అటాచ్మెంట్స్ అనేది స్టార్ట్ అవుతాయి. మరి రేపైతే లెగ్స్ పెడతారు, హ్యాండ్స్ పెడతారు. మ్యాక్సిమం అయితే కింద నుంచి లెగ్స్ నుంచే స్టార్ట్ చేస్తారు. లెగ్స్, కడుపు అండ్ హ్యాండ్స్ ఆ విధంగా మనకి షేప్ అయితే ఇచ్చుకోవడం జరుగుతుంది. అది చేసుకున్న తర్వాతనే మనకైతే మొత్తం నెక్స్ట్ మట్టి వర్క్ అనేది జరుగుతుంది. మ్యాక్సిమం ఒక 10-15 డేస్ అయితే మట్టి వర్క్ స్టార్ట్ అవ్వడానికి పడుతుంది, ఇంకా వెల్డింగ్ వర్క్ అయిపోవడానికి. అండ్ ఇంకో క్రేజీ అప్డేట్, ఇందాక మీకు అయితే క్రేజీ అప్డేట్ ఇస్తాను అన్నాను కదండి. ఆ అప్డేట్ వచ్చేసి ఈసారి వినాయకుడు వచ్చేసి 7 తలలు అండ్ 14 చేతులు అండి మనకు వినాయకుడికి వచ్చేసి మొత్తము. అండ్ ఆ 14 చేతులకైతే అక్కడ మనోళ్ళు చాలా కష్టపడుతున్నారు, చేతులు అయితే ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే మనకు భుజాలు అయితే ప్రిపేర్ చేసి పెట్టేసారు. ఇవి లెగ్స్ అయితే పెట్టారు మొత్తము. అండ్ 14 చేతులు కాబట్టి అక్కడ చేతులన్నీ కూడా రెడీగా చేసుకొని అన్నీ అయితే పెట్టుకుంటున్నారు. అక్కడ మీకు ఇందాక చూపించినట్టు చేతులు అయితే వర్క్ నడుస్తుంది. 14 చేతులు మనకు వినాయకునికి వచ్చేసి 14 చేతులు వస్తాయి. అండ్ మనకు చూసుకోవచ్చు ఈ 14 చేతులు ప్లస్ 7 తలకాయలతో ఈసారి మనకు వినాయకుడు అయితే దర్శనం ఇవ్వబోతున్నాడు అండి. ఇదైతే హైలైట్ అప్డేట్ మనకి ఇందాకైతే రాజ్కుమార్ అన్న అయితే తెలియజేయడం జరిగింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒక 2 డేస్లో అయితే మనకు పోస్టర్ కూడా రివీల్ చేయడం అంటే జరుగుతుందంట. ఒక 2 డేస్లో అయితే పోస్టర్ కూడా అప్డేట్ ఇస్తారు మనకి. ఆల్మోస్ట్ ఈ వెల్డింగ్ వర్క్ అయితే మనకు స్టిక్ చేయడం తర్వాత నుంచి అయితే మనకు మన అన్న వాళ్ళు అయితే చెప్పారు. వాళ్ళ మామగారితో అండ్ శిల్పి రాజేందర్ గారితో కలిసి డిస్కషన్ చేసి మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుందంట. దాని పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందంట. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుకు వస్తానండి. రేపు మార్నింగ్ అప్డేట్కి మళ్ళీ రెడీగా ఉండండి. అండ్ బాయ్.